తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రకృతి రైతుల పంటల మేళ ప్రారంభమైంది. ఈ మేళకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీతో పాటు పలు సంస్థలు సంయుక్తంగా ఈ మేళను నిర్వహించాయి. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతి విధానంలో పండిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో అద్భుతంగా విశాఖ ఆర్గానిక్ మేళా అంటే పెద్ద ఎత్తున ఇది ప్రజాదరణకి లోనవుతుంది. ఆ విధంగా ఇది 6వసారి ఈ యొక్క ఆర్గానిక్ మేళా నిర్వహించుకోవటం. రైతు ఏదైతే గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఇది పెద్ద ఎత్తున అనేక మంది ఇక్కడికి వచ్చి ఎవరైతే ఆర్గానిక్ లవర్స్ ఉంటారో వాళ్ళు వచ్చి కొనుక్కోవటం, అలాగే ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టుకోవటం, అలాగే ఆర్గానిక్ స్టోర్స్ ఎవరైతే పెడుతున్నారో అటువంటి వ్యాపారస్తులు కూడా ఇది ఒక మంచి కేంద్రంగా మారింది. మొత్తం రాష్ట్రంలో విశాఖ ఆర్గానిక్ మేళాకి ఒక ప్రసిద్ధిగాంచిన స్థానం రావటం, రైతు ఏదైతే గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం సంబంధించిన సభ్యులందరూ కలిసి దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతులందరికీ కూడా ఉచితంగా ఇస్తూ ఎవరైతే స్టోర్ ఓనర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకుంటూ మొత్తం అత్యంత పారదర్శకంగా ఇది నిర్వహించుకుంటారు. దాని కారణంగానే విపరీతమైన ఆదరణ. మనందరం కూడా తప్పనిసరిగా ప్రకృతి ఇచ్చే ఇవ్వబడ్డ ఆహారమే తినాలి. ఆ విధంగా విష పదార్థాలు, కెమికల్స్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ లేని ఆహారాన్ని తినాలి. అది కూడా ఏదైతే గోమాత సకల దేవతల యొక్క నిలయంగా మనం భావిస్తామో గో ఇచ్చే ప్రతి అంశం కూడా అత్యంత అద్భుతం, పవిత్రమైంది. ప్రపంచం ఆశ్చర్యపోతుంది. భారతీయ ఆవు యొక్క ఏవైతే మలినాలు అనుకుంటున్నామో, ఏదైతే గోమూత్రం కానీ పేడ కానీ అన్నీ కూడా అద్భుత ఔషధ గుణాలతో పాటు వ్యవసాయానికి అదే ఆధారం. ఆవు యొక్క ఏదైతే ఆ యొక్క అడుగులు ఉంటాయో అడుగులు వేసినా కూడా అక్కడ అద్భుతం వస్తుందని చెప్పి అవి బంగారం పండుతుందని మన భావన. ఆ విధంగా గోవుని సంరక్షించాలి, గోవుని పెంపొందించాలి, వ్యవసాయంలో గోవుని మనం ఉపయోగించుకోవాలి. ఏవైతే పాత పద్ధతులన్నీ ఉన్నాయో వాటిని మనం తిరిగి ప్రారంభించాలి. ఏ ఆధారంగా దేశం నిర్మాణమైంది, ఏ ఆధారంగా నాగరికత ముందుకెళ్ళింది, వీటన్నిటిపైన ఇవాళ ప్రపంచం ఆలోచన చేస్తుంది. ఆ విధంగా ఏవైతే సహజంగా తయారయ్యే వస్తువులపైన, అలాగే ప్రకృతి ఏదైతే వరప్రసాదంగా అందించిన విషయాలపైన ఇవాళ ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. తప్పనిసరిగా దీనికి అత్యంత ప్రాధాన్యత రావాలి. విశాఖపట్నంలో ఎవరైతే ఈ యొక్క ప్రకృతి ప్రేమికులు ఉన్నారో అందరూ వచ్చి పెద్ద ఎత్తున వీటిని కొనాలి, వీటందరినీ ప్రోత్సహించాలి. అనేక మంది రైతులు ఏమీ ఆశించకుండా కేవలం ప్రకృతి వ్యవసాయం మీద వాళ్ళకి మక్కువతో, దానిపైన ఉండే వాళ్ళకు ఉండే ఏదైతే అభిమానంతో నష్టం వచ్చినా కూడా పండిస్తున్నారు. కనుక నష్టపోతున్న రైతుని ఆదుకునే పని మనందరం తప్పనిసరిగా చేయాలి. ఆ విధంగా మనం వసుధ అంటాం. వసుధ అంటే ఇది బంగారం, అలాగే అమృతం ఇస్తుందని. కనుక ఇది వసుధని ఆ విధంగా ఉంచాలి అంటే మనం ఆ విధంగా ప్రకృతి వ్యవసాయం. ఘంటసాల గానసభ ఆధ్వర్యంలో అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం వీవర్స్ కాలనీలోని ఘంటసాల విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఘంటసాల గానసభ అధ్యక్షులు షేక్ కాసిం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాటక పరిషత్తుల సమన్వయ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు పాల్గొని ఘన నివాళులర్పించారు. ఘంటసాల విగ్రహం వద్ద పూజా కార్యక్రమాన్ని నిర్వహించి కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఘంటసాల స్వరం తెలుగువారికి వరమన్నారు. ఘంటసాల గానం అజరామని పేర్కొన్నారు. ఆయన చివరి కాలంలో పాడిన భగవద్గీత ప్రతి తెలుగువాడి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుందని అన్నారు. తెలుగు భాషకి వరం ఘంటసాల గారి స్వరం. ఎందుకంటే తెలుగు భాష ఈనాటికి సజీవంగా ఉందంటే ఆయన పాడినటువంటి గీతాలు, ఆనాటి ఉన్నటువంటి సాహిత్యం, ఆనాటి చలనచిత్రాల్లో మరి మన స్వరపరిచినటువంటి అద్భుతమైనటువంటి స్వరాలు మరి ఈనాటికి కూడా చాలామంది హృదయాల్ని రంజింపజేస్తున్నాయి. అలాగే ఆయన మానసిక వికలాంగులకు కూడా ఘంటసాల గారి పాడినటువంటి పాటల్ని ఆత్రేయ గారి రచనలో ప్రయోగం చేసి మానసిక వైకల్యం ఉన్న పిల్లలను కూడా మామూలు మనుషులు చేసినటువంటి గొప్ప స్వరం ఘంటసాల గారు స్వరం. అటువంటి మహోన్నత వ్యక్తి అందుకోని శిఖరాలు లేవు. ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రపంచ వేదిక మీద
పాడిన ఏకైక తెలుగు గాయకుడు ఎవరైనా ఉంటే అది ఘంటసాల వెంకటేశ్వరరావు మాత్రమే. అలాగే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా ఉంటూ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఆస్థాన విద్వాంసుడిగా నియమింపబడినటువంటి గాయకుడు కూడా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆయన పద్మశ్రీ అవార్డు ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఆయనకి మటుకు ఇవాళ భారతదేశంలో ఎవరైనా గాయకుడికి ఇన్ని ఆలయాలు కానీ విగ్రహాలు కానీ ఉన్నాయంటే అది ఏ ఒక్క గాయకుడికి కూడా దక్కలేదు. అంటే హిందూ కానీ తెలుగు రంగంలో కానీ ఎక్కడా కూడా దక్షిణాది కానీ ఉత్తరాది కానీ ఏ ఒక్క గాయకుడికి మరి విగ్రహాలు కానీ ఆరాధన ఉత్సవాలు కానీ జరగటం లేదు. త్యాగరాజు గారి తర్వాత గొప్ప వాగ్గేయకారుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఎందుకంటే తెలుగులో గాయకులు చాలా మంది ఉన్నారు, కానీ అలాగ 100 పైగా చిత్రాలని అద్భుతమైన బాణీలు ఇచ్చినటువంటి మరి ప్రయోక్త, అలాగే ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు కూడా. నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. నెల్లూరులోని మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా వరద నీరు చేరడంతో ఒక కారు అందులో చిక్కుకుపోయింది. దీంతో కారులోని ప్రయాణికులు భయంతో అక్కడే ఉండిపోయారు. స్థానికులు, కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి కారును బయటకు తీసేందుకు చర్యలు తీసుకున్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు దేవాలయాల నిర్మాణానికి టీటీడీ తీసుకుంటున్న చర్యలు, దళిత కాలనీలో నిర్మిస్తున్న దేవాలయాల గురించి చర్చించారు. కొండ ప్రాంతాల్లోని ఆలయాల్లో రోప్వే నిర్మాణాలకు టీటీడీ నుంచి నిధులు మంజూరు చేయాలని మంత్రి సురేఖ కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం తక్కువ ధరకు విక్రయించిన భూములు వెనక్కి తీసుకుంటామని, సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారిశ్రామిక భూముల బదలాయింపుపై ఆయన నేతృత్వంలోని బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందం జీడిమెట్ల పారిశ్రామిక పార్కులో పర్యటించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అవినీతి అనకొండా అని విమర్శించారు. కోట్లాది రూపాయల భూ కుంభకోణంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజల కోసం, పరిశ్రమల కోసం కేటాయించాల్సిన భూముల్ని రేవంత్ రెడ్డి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. 5 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి. పేదలకు ఇల్లు కట్టివ్వండి, మేము వ్యతిరేకం కాదు. ఈ భూములు వెనక్కి తీసుకోండి, కావాలంటే 50%, 60% వెనక్కి తీసుకోండి. గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుషేరుకు రాసిస్తాం. మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి, మాల్స్ కట్టుకోండి, మీరు ఎంజాయ్ చేయండి. ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము, మీరు అమ్ముకోండి, ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ HILTP అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడినాం. ఈ ప్రాంతంలో 3-4 లక్షల మంది కార్మికులు ఉన్నారు, మరి మేమెక్కడ పోవాలా అని వారు మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి, పంపించే కాడ. అందుకే మా ప్రభుత్వంలో ఆనాడు ఫార్మా సిటీ అని పెట్టాం ముచ్చెర్లలో. 19,000 ఎకరాలు ఈ పరిశ్రమలు తరలించాలి అంటే అక్కడ కాలుష్యం రాకుండా జీరో ఎఫ్లూయెంట్ పెట్టి అక్కడ తరలించాలని మేము ప్లాన్ చేస్తే, ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందా చాలు చేసినాడు. ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా, ఇక్కడ HILTP పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా. ఈయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఇంకొకటి ఏది తెలియదు. పరిశ్రమలు తెచ్చేది తెలియదు, ఉపాధి కల్పించేది తెలియదు, భూములు అమ్మడం తెలుసు. మన కూకట్పల్లి కుత్బుల్లాపూర్ లో హౌసింగ్ బోర్డు ల్యాండ్లు అమ్ముతా ఉన్నారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్లు ఎందుకు? పేదవాళ్ళకి ఇచ్చేదానికి పెట్టినారు, పేదవాళ్ళకి ఇల్లు కట్టించేదానికి. వాటిని అమ్ముతున్నాడు. రోజు చూస్తే ఇవాళ పేపర్లు చూడండి, కోకాపేటలో ఎకరం 130 కోట్లకు పోయిందని చెప్పి ప్రభుత్వం గొప్పగా రాయించింది. మరి 130 కోట్లు కోకాపేటలో ఎట్లుంటది? పక్కనే ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉండే జీడిమెట్ల షాపూర్ ప్రాంతంలో ₹1 ఎట్లుంటది ఎకరం? ఇది ఎక్కడ న్యాయం? పోనీ ఇప్పుడు మా దేవదానం గారు ఉన్నారు, ఆయనకు మరి మీరు ఇక్కడ కూడా గజం 4,000 రూపాయలకి ఇస్తే ఆయన కూడా కొనుక్కుంటాడు. వాళ్ళ మొత్తం సంఘం కూడా మీరు ఇవ్వండి, ప్రభుత్వం ఒక ఎకరం మొత్తం ఈ యూనియన్ కి ఇవ్వండి, 4,000 రూపాయలు గజం చొప్పున. మేము కావాలంటే చందాలేసి వాళ్ళకి మేము కూడా సాయం చేస్తాం. వాళ్ళకి ఇవ్వరు, కార్మిక సంఘాలకు ఇవ్వరు, పేద ప్రజలకు ఇవ్వరు. కానీ ఎవరికి ఇస్తారు? పెద్ద పెద్ద పరిశ్రమలు అని చెప్పి ఎవరైతే నడుపుతున్నామని చెప్పి చెప్తున్నారో
వాళ్ళకిచ్చి వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి, మాల్స్ కట్టుకోవడానికి ఇవాళ చేస్తున్న వ్యవహారం ఏదైతుందో దీని వెనకాల దాగి ఉన్నది 5 లక్షల కోట్ల కుంభకోణం. ఈయన అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఈయన అవినీతి అనకొండ. ఈయన అన్నదమ్ముళ్ళు, ఈయన చుట్టూ ఉండే కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా, వాళ్ళందరూ కలిసి ఈ 9,300 ఎకరాల మీద కన్నేసి వాటిని కాజేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీకి కప్పంగా కట్టడానికి, ఢిల్లీ పెద్దలకు పంపి పదవులు కాపాడుకోవడానికి మూటలు పంపి చేస్తున్న ఒక కుయుక్తి. దీన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు ఒకరోజు వచ్చినారు పోయినారు ఏం చేస్తారని. ఏం చేస్తామో చూపెడతాం. హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం, ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం. కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం, హాల్ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం, అన్ని ప్రజా సంఘాలను కూడగలుపుతాం. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము. ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టు. నేను మళ్లీ చెప్తా ఉన్నా పారిశ్రామికవేత్తలకి, 2 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్లీ తిరిగి ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఈ HILTP అనే అపసవ్య నిర్ణయం, ప్రజల సొమ్ము దోచే నిర్ణయం, దీన్ని ఖచ్చితంగా నిర్ద్వందంగా మీరు కూడా తిరస్కరించండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ హయాంలో ప్రజా సమస్యలు పరిష్కరించకుండా గాలి కొదిలేశారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన హోంమంత్రి వంగలపూడి అనిత. జగన్ ప్రెస్ మీట్ ఒక డ్రామా అంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. పిన్నెల్లి, జోగి రమేష్ వంటి వారిని జగన్ వెనకేసుకొస్తున్నారని విమర్శలు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ఈ 18 నెలల్లో ఇచ్చాం. మంత్రి కందుల దుర్గేష్ స్పష్టీకరణ. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పర్యటించిన కేటీఆర్ నేతృత్వంలోని నిజ నిర్ధారణ బృందం. ఢిల్లీకి మూటలు పంపించే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.